ఈరోజు టాపిక్ అండి. సో ఈ టాపిక్ మేము బిఫోర్ స్టార్ డైరెక్టర్ గోల్డ్ ఆర్ మేబీ కరోనా బిఫోర్ అని చెప్పొచ్చు. ఎక్కువ చెప్పాలంటే ఈ యొక్క లాస్ట్ 2 days మంత్ ఎండింగ్ 31st అయితే 31st రైట్. సో మనకి ఏదన్నా మిస్సింగ్ ఏమైనా ఉంటే ఫస్ట్ తారీఖు కొంత అవకాశాలు ఉంటాయి కాబట్టి మేబీ ఫస్ట్ తారీఖు అనేది పక్కన పెడితే మంత్ ఎండింగ్ కాబట్టి ఈ 31st డే ఏదైతే ఉందో లేదా 30 మంత్ అయితే 29, 30 ఈ 2 days అండి ఏదైతే ఇప్పుడు నేను చెప్పే గ్రౌండ్ వర్క్ ని ఫాలో అవుతారో టీవీని 10 to 15% ఇంక్రీజ్ చేసుకోవడం అవకాశం ఉంటుంది లాస్ట్ 2 days ఆర్ లాస్ట్ 1 day. సో దీన్ని మనం గ్రౌండ్ వర్క్ అంటాము. ఎందుకంటే మన మంత్ మొత్తం మీద ఎలా వర్క్ చేసినా గానీ సో చాలా మంది వస్తే బిజినెస్ జరిగింది, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, వీళ్ళు ఎవరి టీం వాళ్ళు చేసుకుంటారు. అలా కొన్ని మనం అవుతాయిలే చేస్తారులే అని చెప్పేసి కొంత చూసి చూడనట్టు వెళ్ళిపోతా ఉంటాము. సో అలా కొన్ని అవ్వచ్చు, కొన్ని ఆగిపోవచ్చు, కొన్ని అచీవ్మెంట్స్ కూడా ఆగిపోవచ్చు. సో ఈ సందర్భంలో మనం కనుక ఈ యొక్క గ్రౌండ్ వర్క్ ని కనుక చేయగలిగితే ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడు చెప్తాను. ఆ గ్రౌండ్ వర్క్ ని కనుక మనం చేయగలిగితే ఆల్మోస్ట్ లెవెల్ అచీవ్మెంట్స్ మిస్ అయ్యే వాళ్ళని మనం మిస్ అవ్వకుండా చేయడానికి నెక్స్ట్ లెవెల్ వెళ్ళాల్సిన వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళే ప్రయత్నంలో ఆ వ్యక్తి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి కానీ అలాగే ఏదైనా ఒక కంపెనీకి ఇచ్చిన కొన్ని ఆఫర్స్ మిస్ అయిపోయే సందర్భాల్లో మిస్ అవ్వకోకుండా అచీవ్మెంట్ అవడానికి కానీ ఈ యొక్క గ్రౌండ్ వర్క్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనం ఈ గ్రౌండ్ వర్క్ ని చెక్ చేసేది ఎక్కడ అంటే డెప్త్ గ్రౌండ్ లో 5% ఎవరైతే న్యూ జాయినర్స్ ఉన్నారో ఆ న్యూ జాయినర్స్ దగ్గర మనం చెక్ చేసుకోవాలి. సో ఇది అందరికి అన్ని లెవెల్లో ఉన్న వాళ్ళకి సాధ్యం అవుతుందా అంటే డైరెక్టర్ పొజిషన్ ఉన్న వాళ్ళకి 100% సాధ్యం అవుతుంది. సిల్వర్ పర్సన్ కి ఒక 80% సాధ్యం అవుతుంది. గోల్డ్ వచ్చేసరికి ఒక 70% సాధ్యం అవుతుంది. సో స్టార్ బిలో వాళ్ళకి ఆల్మోస్ట్ సాధ్యం అవుతుందండి ఈ యొక్క గ్రౌండ్ వర్క్ ని అన్ని లెవెల్లో డెప్త్ కి వెళ్ళి చెక్ చేసుకోవడానికి. సో చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. సో స్టార్ అండ్ అబోవ్ వచ్చేసరికి ఏం చేయాలంటే వాళ్ళ కింద ఉన్న గోల్డ్ డైరెక్టర్ స్టార్ బిలో వాళ్ళకి ఈ యొక్క వర్క్ నేర్పగలిగితే సో ఇక్కడ మనం ఒక్కళ్ళమే ఈ యొక్క గ్రౌండ్ వర్క్ చేస్తే 10 to 15% 10 నుంచి 15% పీవీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అదే కనుక ఆల్మోస్ట్ ఒక కోర్ టీమ్ గా ఫామ్ అయ్యి అందరం కూడా ఆ వర్క్ కనుక లాస్ట్ 2 days లాస్ట్ మంత్ ఎండింగ్ లో కనుక ఈ యొక్క గ్రౌండ్ వర్క్ చేసుకుంటే ఓవరాల్ గా ఒక 10 to 15% పీవీని ఇంక్రీజ్ చేసుకోవడానికి అవకాశం ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జూమ్ అయ్యే లోపు లేదా జూమ్ అయిన తర్వాత అయినా సరే ఇప్పుడు నేను చెప్పిన వేని కనుక మీరు చెక్ చేస్తే ఎక్కడో కొన్ని మిస్ అయిపోయే లెవెల్స్ కావచ్చు, కొన్ని చాలా తక్కువ పాయింట్లతో మిస్ అయిపోయే లెవెల్స్ మీకు కనపడతా ఉంటాయి. ఆ లెవెల్స్ ని మీరు ఐడెంటిఫై చేసి వాటిని కనుక కంప్లీట్ చేసినట్లయితే ఆ కంప్లీట్ చేయించుకున్న పర్సన్ ఆ పర్సన్ మనకు కాల్ చేసి సో నీకు ఇంత పీవీ తగ్గింది నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి అని కనుక ఆ వ్యక్తితో మాట్లాడి ఆ యొక్క టీవీని కంప్లీట్ చేసినట్లయితే సో ఆ వ్యక్తికి మీ మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఎస్, ఈ పర్సన్ మనల్ని ఇంత కేర్ గా పట్టించుకుంటున్నాడు, సో ఇలాంటి పర్సన్ దగ్గర ఉంటే మనం ఖచ్చితంగా ఎదుగుతామని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగింది. సో ఆటోమేటిక్ గా వర్క్ చేయని వ్యక్తి కూడా వర్క్ చేయడానికి రెడీ అవుతాడు. రైట్. సో అలాంటి పవర్ఫుల్ వర్క్ ఇది గ్రౌండ్ వర్క్. చాలా మంది దీన్ని ఏముందలే పోతే పోయింది నెక్స్ట్ మంత్ చూద్దాం, సో ఇవన్నీ అవదండి ఈ బిజినెస్ లో. ఏముందలే ఒక చిన్న ఒక 10 పాయింట్లే కదా, పోతే పోయింది నెక్స్ట్ మంత్ చేద్దాం అనుకుంటే ఆ పర్సన్ ఇక మన కనెక్టే కాడండి. రైట్. సో అది కూడా కరెక్ట్ వే కూడా కాదు. సో ఈ యొక్క గ్రౌండ్ వర్క్ విషయంలో చాలా జాగ్రత్తగా ఎక్కడ కూడా మనం
ఆ వ్యక్తికి ఏదన్నా అవకాశం వచ్చి క్వాలిఫై ఆ వ్యక్తి అయితే మనకేదన్నా మైనస్ అవుతదని కొంతమంది ఇలాంటివి చేయరు. సో, అది చాలా తప్పండి. అయితే 1 మంత్ ఇబ్బంది పడతాం. నెక్స్ట్ మంత్ ఆ వ్యక్తి యాక్టివ్ అవుతాడు. ఆ తర్వాత టీమ్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే ఉండదండి. సో, ఇట్లా ఎప్పుడు కూడా అప్లైని అలా ఆలోచించకూడదు. సో, మరి ఇక్కడ మనం గ్రౌండ్ వర్క్‌లో చెక్ చేసుకోవాల్సినయి ఏవేమి అంటే, ఒకటి కొన్ని పాయింట్స్ ఉంటే దాన్ని నోట్ చేసుకోండి అందరూ గూడా. కొత్తగొచ్చిన వ్యక్తి స్టార్టింగ్‌లో ఎగ్జాంపుల్ మంత్ 10థ్‌నో ఎప్పుడో జాయిన్ అయ్యాడనుకోండి. సో, ఇక్కడ చాలా మందికి తెలియని ఇంకో విషయం ఏంటంటే, కొత్తగా వచ్చిన వ్యక్తి ఆ మంత్ మొత్తం మీద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒక 30 పీవీతో జాయిన్ అయ్యాడు. సో, తర్వాత ఇంకేదైనా బిజినెస్ వచ్చింది లేదా ఆయనకి ఇంకేదో అవసరం వచ్చింది. ఇంకొంత పీవీ యాడ్ చేశాడు. సో, అలాగా 60 అయింది. తర్వాత ఒక 70 అయింది. ఇలా ఓవరాల్‌గా చాలా మంది ఏమనుకుంటారంటే, సరే 40 పీవీ చేసాడు కదా! మినిమమ్ ఐడీ యాక్టివేషన్ అయిపోయింది కదా! 30 పీవీ. ఏమైందిలే ఎలాగో సీఎన్సీ టైమ్ అయిపోయింది కదా! సీఎన్సీ లేదు కదా! సరే నెక్స్ట్ మంత్‌లో ఆ వ్యక్తిని మనం ప్లాన్ చేద్దాంలే అని చెప్పి వదిలేస్తా ఉంటారు. కానీ ఇక్కడ కొత్తగొచ్చిన వ్యక్తి ఆ నెల మొత్తం మీద ఆ వ్యక్తి ఎప్పుడైనా జాయిన్ అవ్వని, నెల మొత్తం మీద ఓవరాల్‌గా 100 పీవీ మల్టీ ఇన్వాయిసింగ్ చేసినా గాని, ఆ వ్యక్తి సీఎన్సీలోకి వెళ్తాడండి. ఫస్ట్ సీఎన్సీ కంప్లీట్ అవుతదండి. చాలా మందికి ఈ విషయం తెలీదు. అదేదో ఫస్ట్ ఒకసారి చేసాం కదా! 10వ తారీఖు జాయిన్ అయ్యాడు. 30 పాయింట్లు కొన్నాడు. సో, 14 అయిపోయింది, 18 అయిపోయింది, ఆఫర్‌లు అయిపోయిన ఆ వ్యక్తి నెక్స్ట్ మంత్ చూద్దాంలే అని వదిలేస్తా ఉంటారు. సో, ఇలాంటి ఏదన్నా మీ యొక్క డౌన్‌లో ఉంటే కొంతమంది 100 పీవీకి దగ్గర చేసి ఆపేస్తా ఉంటారు. 80 పీవీ, 85 పీవీ, 90 పీవీ. వన్స్ ఒకసారి ఈ గ్రౌండ్ వర్క్‌లో బయటపడింది ఒకటేంటంటే ఎగ్జాంపుల్ ఒకాయన 99.5% పై చేశాడండి. జస్ట్ 0.5 పీవీతో ఆ వ్యక్తి సీఎల్సీ మిస్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ యొక్క ట్రైనింగ్ అటెండ్ అయ్యాడో, ఆ యొక్క గ్రౌండ్ వర్క్‌ని చెక్ చేసుకున్నాడో, ఆ అర పీవీ ఏదైతే ఉందో ఆ పీవీని నెక్స్ట్ డే కంప్లీట్ చేసుకొని ఆ వ్యక్తి సీఎన్సీలోకొచ్చాడు. ఆ సీఎన్సీకి రావడం ద్వారా ఆ వ్యక్తి యాక్టివ్‌గా వర్క్ చేశాడు. అలాగే దాంతో పాటుగా ఆ వ్యక్తి ఫాస్ట్ స్టార్ట్ అవ్వడానికి కూడా ఇంకో రిమైనింగ్ పీవీ కొంత తగ్గితే దాన్ని కూడా కంప్లీట్ చేసుకొని ఆ వ్యక్తి ఫాస్ట్ స్టార్ట్ అయ్యాడు. ఈ రోజున ఆ వ్యక్తి గ్రౌండ్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నాడు మన టీమ్‌లో. రైట్. సో, ఇలాంటి చిన్న చిన్నవేవి చూడడానికి చిన్నగా కనపడతాయి. ఏముందిలే అని మనం తీసేటట్టుగా ఉంటాయి. కానీ ఈ బిజినెస్‌లో అవే చాలా యూజ్‌ఫుల్ అండి. సో, చాలా మందికి ఏముందిలే తీసేయే మీకు తెలియకుండానే ఆ వ్యక్తి ఇండిపెండెంట్‌గా మీరు మీద ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి ఆటోమేటిక్‌గా ఆ వ్యక్తి ఒక ఇండిపెండెంట్ లీడర్‌గా మారడానికి అవకాశం ఉంటది. కమింగ్ డేస్‌లో ఒక మంచి లీడర్‌గా మారడానికి అవకాశం ఉంటదండి. సో, అలాంటి గ్రౌండ్ వర్క్‌ని అందరూ కూడా చేయండి. ఒకటి కొత్తగా వచ్చిన వ్యక్తి 100కి మిస్ అవ్వకోకుండా ఈ గ్రౌండ్ వర్క్ ద్వారా మనం చెక్ చేసుకొని ఎవరు ఈ మంత్‌లో న్యూ జాయినర్స్ ఎవరు? ఈ న్యూ జాయినింగ్స్‌లో జాయిన్ అయిన వాళ్ళు మన టీమ్‌లో ఎవరున్నారు? సో, ఏ ఏ ఏ లెగ్ అయినా కావచ్చు. ఎవరి కింద టీమ్ అయినా కావచ్చు. మీరు అప్లైన్‌గా పైనున్న ప్రతి వ్యక్తి గూడా మీరు గనక ఇది చెక్ చేసి ఆ యొక్క అప్లైన్‌ని చెప్పగలిగితే, ఆ అప్లైన్‌కి ప్లస్ ఆ పర్సన్‌కి మీరు ఒక అప్లైను ఒక గ్రౌండ్‌లోకెళ్ళి ఎక్కడో డెప్త్‌లో ఉన్న నా యొక్క ఐడీని చెక్ చేసి, నాకొచ్చే బెనిఫిట్ మిస్ అయిపోతానని జెప్పేసి ఆ వ్యక్తి నాకు చెప్పాడు కదా! ఇదంతకన్నా ఏం కావాలండి ఒక అప్లైన్‌కి? సో, ఇలాంటివి మేము అప్పుడు చేసాం గాబట్టే ఇప్పుడున్న ప్రతి ఒక్క లీడర్స్ ఇప్పటికి మాకు చెప్పకుండా ప్లస్ అంటే మాతో కలిసే వర్క్ చేస్తారు. అన్నీ కూడా కలిసికట్టుగా డిస్కస్ చేస్తా ఉంటాము. ప్రతి మీటింగ్‌ని మాతో డిస్కస్ చేసి మీటింగ్స్ కండక్ట్ చేస్తా ఉంటారు. ఆ డౌట్స్ ఏమన్నా మమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఇట్లా ఈ యొక్క బాండింగ్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతదండి. సో, ఈ గ్రౌండ్ వర్క్‌లో అదొక పాయింట్. నెక్స్ట్ రెండో పాయింట్ వచ్చేసరికి ఇక్కడ లెవెల్ అచీవ్‌మెంట్ అనేది కూడా ఇంపార్టెంట్ అండి. కొత్తగొచ్చిన వ్యక్తి 5% ఉంటాడు అందరికి తెలిసిందే. ఆ 5% ఉన్న వ్యక్తి 8% వెళ్ళడానికి మనం ఒకటి చూస్తాము. ఫాస్ట్ స్టార్ట్ 8 అయితున్నాడా లేదా అని. కానీ కొంతమంది ఫాస్ట్ స్టార్ట్ 8 కాకుండానే నెక్స్ట్ లెవెల్ అచీవ్‌మెంట్ అవ్వడానికి సంబంధించిన పీవీ దగ్గరకొచ్చి ఆగిపోతా ఉంటారు. ఎగ్జాంపుల్ చూస్తే ఒక 8% ఎగ్జాంపుల్ అని ఫాస్ట్ స్టార్ట్ అవ్వలేదు. ఒక 200 పీవీ చేసాడు. ఆ తర్వాత ఇంకో 200 పీవీ చేసాడు. 3 నెలలు అయిపోయింది. మళ్ళీ ఇంకొక 150 పీవీ చేసాడు. ఎంత అయితది మొత్తం?
50 అయింది. సో ఆ వ్యక్తి ఎక్కడ కూడా ఏ నెల కూడా 282 అంటే 300 పీవీ చేయలేదు కాబట్టి ఆ వ్యక్తి 5% లో ఉంటాడు. కానీ ఈ 3 నెలలు మన యొక్క పీవీ కుములేట్ అయ్యి 550, 580 పీవీ అయింది ఎగ్జాంపుల్. రిమైనింగ్ పీవీ ఎంత చేస్తే 8% కి వెళ్తాడండి. 550 అయితే 50 పీవీ చేయాలి. 580 అయితే 20 పీవీ చేయాలి. ఇక్కడ ఇలాంటి సందర్భాల్లో కొంతమంది ఆ యొక్క లెవెల్ అచీవ్‌మెంట్ మిస్ అయిపోతా ఉంటారు. లెవెల్ అచీవ్‌మెంట్ ఏదైతే ఉందో 20 పీవీకో, 10 పీవీకో, 5 పీవీకో ఆ వ్యక్తి నెక్స్ట్ లెవెల్ మిస్ అయిపోతా ఉంటాడు. సో అలాంటి మనం ఐడెంటిఫై చేసి కనుక ఆ వ్యక్తిని ఆ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళేటట్టు చేయగలిగితే ఆ వ్యక్తి పని చేయని వ్యక్తి కూడా నష్టం నుంచి ఆటోమేటిక్ గా పని చేయడానికి ఇష్టపడతాడండి. ఎందుకు? నువ్వు పట్టించుకుని నువ్వు ఒక గ్రౌండ్ వర్క్ లో ఆ వ్యక్తిని ఐడెంటిఫై చేసి ఆ వ్యక్తి మిస్ అయిపోతుందని ఇప్పించావు కదా అందుకు. సో అదొకటి. నెక్స్ట్ అలాగే 8% 12% కి వెళ్ళడానికి 100 పీవీయో, 50 పీవీ, 60 పీవీలో కొంతమంది నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి మిస్ అయిపోతా ఉంటారు. సో అలాంటివి కావచ్చు. అలాగే కొంతమంది ఫాస్ట్ స్టార్ట్ ఎయిట్. ఈ ఫాస్ట్ స్టార్ట్ ఎయిట్ అవ్వడానికి సంబంధించిన కొన్ని కొంతమంది తెలియక, కొంతమంది తెలిసి కూడా ఏముందలే అన్నట్టుగా ఈ ఫాస్ట్ స్టార్ట్ ఎయిట్ ఏదైతే ఉందో ఆ ఫాస్ట్ స్టార్ట్ ఎయిట్ కి సంబంధించిన చాలా 1 పీవీ, 2 పీవీలో మిస్ అయిన కూడా చాలా మంది ఉన్నారు. సో ఇవన్నీ మనం మిస్ అయిపోయిన తర్వాత అయ్యో మిస్ అయిపోయాం అంటే చేసేది ఏమీ ఉండదు. సో ఆ యొక్క టైంలో కనుక ఐడెంటిఫై చేసి ఈ యొక్క గ్రౌండ్ వర్క్ మనం చేయగలిగితే ఆటోమేటిక్ గా ఆ వ్యక్తి ఆ యొక్క బెనిఫిట్స్ ఇప్పించగలిగితే ఇప్పుడు మిస్ అయిపోయేదాన్ని నువ్వు మిస్ అవ్వకుండా ఇప్పించగలిగితే ఆ పర్సన్ కి సరెండర్ అవుతాడు. నువ్వేం చెప్తా చేస్తాడు. నువ్వు ఎలా చెప్తే నేను ఫాలో అవుతాడు. నిన్ను ఒక మెంటర్ గా ఆ వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటాడండి. ఒక మెంటర్ గా సెలెక్ట్ చేసుకుంటాడు. సో ఇక్కడ స్పాన్సర్ వేరు, అప్లైన్ వేరు, మెంటర్ వేరు. రైట్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉంటారండి. కొంతమందికి ఒక ఆయన అన్ని ఉంటాడు. సో మెంటర్ అంటే ఏం లేదు. మీ యొక్క అడుగు జాడలో ఆ వ్యక్తి నడుస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి మీరు ఆదేశిస్తూ ఉంటాడు. ఈ వర్క్ ఇలా చేయి, ఈ మంత్ ఇలా చేయి అని చెప్పి ప్రతిదీ మిమ్మల్ని ఫాలో అవుతాడు. ఎవరు చెప్పినా వినడు. విన్నట్టే ఉంటాడు కానీ నువ్వు చెప్పిందే చేస్తాడు. రైట్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని అన్ని చూడాలంటే అన్ని అవ్వదు. కానీ ఎవరి వర్క్ వాళ్ళు కనుక చేస్తూ పైన వ్యక్తి ఆ వ్యక్తి వర్క్ చేస్తూ ఆ యొక్క గ్రౌండ్ వర్క్ చేశాడా లేదా అవసరమైతే నువ్వు ఏదైనా డౌట్ ఉన్న చోట నువ్వు చెక్ చేసుకున్నావు ఏదైనా చెయ్యి. ఆ లెవెల్ మిస్ అయ్యే వ్యక్తిని మిస్ అవ్వకోకుండా ఆ యొక్క పీవీ ఏదో ఒక 5 పీవీ, 10 పీవీ తక్కువ పీవీలో 100, 200, 300 పీవీ అంటే ఏం చేయలేవు. ఒక అవకాశం ట్రై చేయొచ్చు. అలాగే ఇంకొక చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ అండి ఈ టైంలో నెలాఖరు అయిపోయింది. అదే ఫర్ ఎగ్జాంపుల్ 8:30 అయిపోయింది. ఇంకేముంది మంత్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ చూద్దాంలే అని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా లాస్ట్ క్షణం వరకు మనం ట్రై చేస్తుండాలి. ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇంకా పీవీని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. ఇంకా పీవీని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. ఇంకెవరన్నా లెవెల్ అచీవ్‌మెంట్ మిస్ అయిపోతున్నారేమో, ఆ లెవెల్ అచీవ్‌మెంట్ ఎవరని ఐడెంటిఫై చేసి ఆ లెవెల్ అచీవ్‌మెంట్ అయ్యేటట్టుగా కనుక మనం కేర్ తీసుకోగలిగితే అందరూ కూడా ఎవరైతే అలా మిస్ అయిపోయిన వాళ్ళు అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అవుతారండి. సో ఇలాంటివన్నీ చిన్నవి కానీ మనం నెలాఖరు అయిపోయింది కానీ నెక్స్ట్ మంత్ రేపు నుంచి చూద్దాం, ఎల్లుండి చూద్దాం, లేదంటే మళ్ళీ నెలాఖరులో చూద్దామే ఉంటది కానీ వాడికి డెవలప్మెంట్ ఉండదు. వాడిని నమ్ముకుని వచ్చిన వ్యక్తికి డెవలప్మెంట్ ఉండదు. సో ఈ గ్రౌండ్ వర్క్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు ఎక్కడ కూడా ఏ ట్రైనింగ్ లో లేదా ఎక్కడ కూడా మీరు ఇలా చేయమని కూడా ఎవరు చెప్పరండి. ఎందుకంటే ఇది మన బిజినెస్ అని మనం అనుకుంటే కనుక ఎవరు చెప్పవసరం లేదు. నువ్వే చేయగలుగుతావు. రైట్. సో మరి ఇక్కడ చూడాల్సింది ఒకటి సిఎల్సి మిస్ అయిపోయే పరిస్థితుల్లో కొత్త వాళ్ళని అలాగే 5% వ్యక్తి 8% వెళ్ళడానికి అలాగే ఫాస్ట్ స్టార్ట్ డేట్ విషయంలో ఇక్కడ మనకి కొన్ని గమనించాల్సినవి ఉంటాయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే ఒక పర్సన్ ఉన్నాడు, ఏ అనే పర్సన్ ఉన్నాడు ఎగ్జాంపుల్. లేదంటే ఏదైనా ఒక పర్సన్ ఎవరి పేరు ఉంది, ఇంకొక పేరు ఓకే అనిత అనే పేరు ఉంది. రైట్. అనిత అనే మేడం ఉన్నారు. సో ఆ మేడం తను ప్రొడక్ట్ 100 పీవీ తీసుకుని తన సర్కిల్ లో ప్రొడక్ట్ మూవ్ చేసుకుంటూ సెల్ఫ్ 100 పీవీ చేశారు, 300 పీవీ చేశారు. నో ప్రాబ్లం. సో ఆవిడికి ఫాస్ట్ స్టార్ట్ డేట్ వచ్చిన ఆవిడ ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆవిడ సెల్ఫ్ చేశారు కాబట్టి. రైట్. కానీ ఇది ఒక సందర్భం అండి. ఈ సందర్భంలో ఎటువంటి ఇబ్బంది లేదు. అదే సెకండ్ సందర్భం కొన్ని విషయం ఎలా ఉంటదంటే తన 100 పీవీ చేస్తాడు, తన డౌన్ లో ఇద్దరు 100 పీవీ చేస్తారు. రైట్. సో ఆ సందర్భంలో కూడా ఆ వ్యక్తికి
ఆ ఫాస్ట్ టాగ్ 8 ఓచర్ ఏదైతే 750 ఓచర్ ఉందో దానికి ఎటువంటి డోకా లేదు. రైట్. సో కానీ ఇంకో సందర్భంలో తను 100 పీవీ చేస్తాడు. తను డౌన్ లో ఉన్న వ్యక్తి 300 పీవీ చేస్తాడు. అప్పుడు ఫాస్ట్ టాగ్ 8 ఓచర్ ఎవరికి వస్తుందండి? కొత్త వాళ్ళకి కన్ఫ్యూజ్ ఉంటారు. సో పాత వాళ్ళకి కొంతమంది తెలుసు. సో ఇక్కడ ఎవరైతే కింద డౌన్ లో 300 పీవీ కంప్లీట్ చేశారో ఆ మంత్లో ఆ వ్యక్తి ఫాస్ట్ టాగ్ 8 అవుతాడు. ఆ వ్యక్తి ఫాస్ట్ టాగ్ 8 ఓచర్ ఎలిజిబుల్ అవుతాడు. కానీ పైన ఉన్న వ్యక్తి 8% కి వెళ్తాడు కానీ కాకపోతే ఆ వ్యక్తికి ఫాస్ట్ టాగ్ 8 ఓచర్ అనేది రాదండి. కానీ ఆ వ్యక్తి ఓవరాల్ చూసుకుంటే 300 ప్లస్ దానికి 100 400 పీవీ వస్తుంది. అయిన కింద వ్యక్తి 8% కి వెళ్ళిపోయాడు కాబట్టి ఆటోమేటిక్ పై వ్యక్తి 8% కి వెళ్తాడు. కానీ ఓచర్ వచ్చేది ఎవరికంటే కింద ఉన్న వ్యక్తికి. సో అక్కడ మనం చాలా మంది ఇలాంటి మిస్ అయిపోయే పర్సన్ చాలా మంది ఉంటారండి. ఇలాంటివి మనం ఐడెంటిఫై చేసుకుంటే ఆ మిస్ అవ్వని పర్సన్ ఏదైతే మిస్ అవుతున్న వ్యక్తి అప్లైన్ ఉన్నాడో ఆ వ్యక్తి దగ్గర నుంచి మళ్ళీ మనం రిమైనింగ్ పీవీని కంప్లీట్ చేయడం ద్వారా మన పీవీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ అనిత అనే వ్యక్తి, అనిత అనే మేడం 100 పీవీ చేశారు. కింద వ్యక్తి 300 పీవీ కంప్లీట్ చేశాడు. టీం ద్వారా వితౌట్ టీం ఎలానే చేశాడు. సో ఆ ఓచర్ ఆయనకి వెళ్ళింది. కానీ ఇద్దరు ఒకే మంత్ లో జాయిన్ అయ్యారు. సో మరి అనిత గారికి కూడా ఫాస్ట్ టాగ్ 8 ఓచర్ రావాలంటే ఏం చేయాలండి? ఎవరు చెప్తారు? అన్మ్యూట్ చెప్పవచ్చు ఎవరైనా. హ్యాండ్ రైజ్ చేసి అన్మ్యూట్ చేస్తాను. అర్థం కాలేదా? రైట్. సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు అనిత గారికి ఫాస్ట్ టాగ్ 8% ఓచర్ రావాలి. కావాలంటే ఏం చేయాలి? కానీ ఆవిడకి 400 పీవీ అయింది సింగిల్ మంత్ లో. కానీ కింద వ్యక్తి ఫాస్ట్ టాగ్ 8 ఎలిజిబుల్ అయ్యాడు, ఆవిడ అవ్వలేదు. ఆమె సెల్ఫ్ పీవీ సార్, సెల్ఫ్ 100 ఉంది. 100 పీవీ. అప్పుడు ఆమె సైడ్ టీమ్ అంటే సైడ్ కి ఇంకో ఇద్దరు జాయిన్ అయ్యాడు కానీ లేదంటే సైడ్ ఇంకో పర్సన్ వేసి ఒక 200 పీవీ తెచ్చుకుంటే ఆటోమేటిక్ గా ఆమె కూడా ఫాస్ట్ టాగ్ 8% ఓచర్ వచ్చేస్తుంది. ఆల్రెడీ కింద వ్యక్తికి వచ్చిందిగా, ఆయన పై వ్యక్తికి వస్తే ఆల్రెడీ వస్తుంది సార్. ఎందుకంటే ఈమె సైడ్ నుంచి మళ్ళీ 200 పీవీ తెచ్చుకుంటుంది, ప్లస్ 100 పీవీ సెల్ఫ్ ఉంటుంది కదా ఈమె కూడా. అట్లా 300 పీవీ అయిపోతుంది కదా. ఈమె కూడా ఫస్ట్ ఒకటే మంత్ జాయిన్ అయినది. రైట్ అండి, థ్యాంక్ యూ. అంతే అండి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. సార్ చెప్పినట్టుగా సైట్ 1 or 2 లెగ్స్ నుంచి 2% తెచ్చుకోవచ్చు, లేదా ఆవిడ సెల్ఫ్ బిజినెస్ ని ఇంకా 200 పీవీ ఇంక్రీజ్ చేసుకుంటే 200 ప్లస్ 100 ఆల్రెడీ చేశారు 300. సో ఈవిడికి కూడా ఫాస్ట్ టాగ్ 8 ఓచర్ వస్తుంది. ఇలాంటి కొన్ని చాలా మిస్ అయిపోతాయి. చాలా మందికి మిస్ అయిపోయింది ఇక్కడే. సో ఇక్కడ కనుక మీరు జాగ్రత్తగా గ్రౌండ్ వర్క్ చేసుకుని ఆ యొక్క మిస్ అయ్యే కింద వ్యక్తికి వచ్చినప్పుడు పై వ్యక్తి రానప్పుడు చాలా కనపడడు. ఏముందులో నాకు నేను జాయిన్ చేసిన వ్యక్తికి వచ్చిందిగా అంటాడు కానీ ఆయన ఫీలింగ్ అరే ఆయనకి వచ్చింది నాకు రాలేదు, నేను కదా జాయిన్ చేసిన ఫీలింగ్ ఆటోమేటిక్ గా మనిషి ఉంటదండి. అది తెలియక. కానీ కింద వ్యక్తి డెవలప్మెంట్ కోరుకున్న వ్యక్తికి నిలబడతాడు. ఇది మాత్రం 100%. రైట్. సో అది మీకు కమేబీ వెళ్ళే ముందుగా అర్థమవుతుంది. రైట్ అండి. సో ఇలాంటి సందర్భంలో మనం పీవీని ఇంక్రీజ్ చేసుకోవడానికి గ్రౌండ్ వర్క్ ఈ పరంగా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఒకటే, 8:30 అయిపోయింది, 9 అయిపోయింది కదా ఇంకేముంది అనేది పక్కన పెట్టేసి అట్లీస్ట్ కొంత ప్రయత్నం చేయండి. 1 or 2 లెగ్స్ 3 లెగ్స్ మీకు ఎన్ని లెగ్గుల్లో మీరు చూడగలిగితే అన్ని డెప్త్ గా డౌన్ టు వెళ్ళి, లేదా కొత్తగా జాయిన్ వాళ్ళు ఎవరో మీరు తెలుసుకొని వాళ్ళ యొక్క పీవీ ఎంత అయింది, ఫాస్ట్ టాగ్ 8 అవ్వడానికి ఎంత పీవీ ఇంకా బ్యాలెన్స్ ఉంది, రైట్. సో రిమైనింగ్ పీవీ చేసే అవకాశం ఉందా లేదా, రైట్. అవసరమైతే ఆ వ్యక్తితో మాట్లాడి 100% ఆ వ్యక్తిని కనుక క్యాపబిలిటీ ఉంది, చేసే అవకాశం ఉంది అంటే కనుక ఖచ్చితంగా కనుక అది కంప్లీట్ చేస్తే నెక్స్ట్ మంత్ లో ఆ వ్యక్తి ఇండిపెండెంట్ గా వర్క్ చేసుకుంటూ ఒక మంచి లీడర్ గా మారే అవకాశం ఉంటుంది. సో ఇక్కడే మనకి లీడర్స్ ని మనం ఎతికి పట్టేది ఇలాంటి సందర్భంలోనే. సో ఎక్కడో ఉండరు, మన టీమ్ లోనే మనలోనే ఉంటారు లీడర్స్. సో వాళ్ళని మనం ఎలిగి పట్టేది ఎక్కడ అంటే, వెలిగి తీసేది ఎక్కడ అంటే ఇలాంటి సందర్భాల్లో ఐడెంటిఫై అవుతాడండి. రైట్. సో ఇట్లా గ్రౌండ్ వర్క్ అనేది చాలా చాలా మన బిజినెస్ డెవలప్మెంట్ కి లీడర్స్ ని వెలిగి తీసి బయటకు తీసుకురావడానికి కానీ, ఆ యొక్క ఏమంటారు ఒక ఇండిపెండెంట్ లీడర్ గా వ్యక్తి మారడానికి గాను ఈ యొక్క గ్రౌండ్ వర్క్ అనేది చాలా ఉపయోగపడుతుంది అండి.
సో ఇక్కడ మెయిన్ గా కొత్తగా వచ్చిన వ్యక్తి నెక్స్ట్ లెవెల్ అచీవ్‌మెంట్ అయ్యే పర్సన్స్ ఆ పై అప్‌లైన్ వాళ్ళు. ఇది గ్రౌండ్ లో ఎక్కువ పీవీ వచ్చేది ఇక్కడండి. నెక్స్ట్ చాలా మంది బ్రాంజ్ డైరెక్టర్ అయ్యే టైంలో బ్రాంజ్ డైరెక్టర్ అవ్వడానికి కొన్ని సెల్ఫ్ పీవీలో కావచ్చు, లేదంటే గ్రూప్ పీవీ పరంగా 2000 పీవీ చేసి ఆపేసిన వాళ్ళు ఉంటారండి. చాలా మంది మనం టీముల్లో మీటింగ్ చెప్పేటప్పుడు 2000 ఒక పీవీ అని చెప్పం. 2000 పీవీ చేస్తే బ్రాంజ్ డైరెక్టర్ అయిపోతారు ఆ మంత్ అని చెప్తాం. కానీ ఇక్కడ అది రూల్ ప్రకారం కంపెనీ సిస్టమ్ 2000 ఒక పీవీ ఉన్న వ్యక్తి మాత్రమే అది ఒక బ్రాంజ్ డైరెక్టర్ గా ఆ వ్యక్తికి టైటిల్ ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ ఇస్తుంది. కానీ చాలా మంది 2000 పీవీ చేసి 2000 పీవీ ఒక పీవీ ఉందని ఆపేస్తా ఉంటారు. ఒక్క పీవీ కాదండి, అర పీవీ కాదు, పావు పీవీ తగ్గినా సరే కంపెనీ సిస్టమ్ యాక్సెప్ట్ చేయరు. సరే గౌతమ్ బాలయ్య గారు పానీలో మనోడే కానీ చేయొచ్చేవో కానీ కంపెనీ సిస్టమ్ ఏదైతే వాళ్ళు క్రెడిట్ ఇచ్చిన ఆ సిస్టమ్ ఉన్న కంప్యూటర్ ఏదైతే ఉందో అది తీసి పక్కన పెట్టిద్దండి. సో ఇలాంటి సందర్భంలో కూడా కొంతమంది లెవెల్ మిస్ అవ్వడానికి అవకాశం ఉంటది. సో ఇలాంటివి కూడా మనం చెక్ చేయాలి. ఎగ్జాంపుల్ రీసెంట్ ఒక సందర్భం జరిగింది. ఇది ఒక క్రౌన్ డైరెక్టర్ అనే పర్సన్ సో ఆ ఓవరాల్ గా పీవీ వచ్చేసింది. అన్ని లెక్కల్లో 2000 ఒక పీవీ దాటేసింది. కానీ ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి అంటే పైన ఎవరు బ్రాంజ్ డైరెక్టర్ కంప్లీట్ కాలేదు. కింద ఎక్కడో 10వ వ్యక్తి బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాడు. సో ఓకే, ఆ వ్యక్తి అయ్యాడు కాబట్టి ఆయన నెక్స్ట్ లెవెల్ కి అచీవ్‌మెంట్ అయ్యాడు. కానీ ఆ నెక్స్ట్ మంత్ ఆ వ్యక్తి క్రౌన్ ప్లాన్ అయితే ఏమైంది అంటే ఎవరైతే ఒక లెగ్ లో డెప్త్ లో 10వ బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాడో ఆ వ్యక్తి బ్రాంజ్ డైరెక్టర్ కాలేదు. సో 1800 పీవీ చేశాడు. కానీ పైన ఎవరు నాన్ క్వాలిఫై ఉన్న 10 పర్సన్స్ అన్ని పీవీ కలిపితే 3000 పీవీ వచ్చింది. సో కామన్ గా ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తాడు, 2000 పీవీ క్రాస్ అయిపోయింది కదా, ఆ లెగ్ క్వాలిఫై అయిపోయింది, దాని ద్వారా నా లెవెల్ నేను ఎలిజిబుల్ అయిపోయాను అనుకున్నాడు. తీరా సిస్టమ్ ఏం చేసింది అంటే సో నాన్ క్వాలిఫై పర్సన్స్ ఎవరైతే పైన ఉన్నారో ఒక్కసారి కూడా క్వాలిఫై అవ్వలేదు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఎంత పీవీ వచ్చినా గానీ క్వాలిఫైడ్ పర్సన్ నుంచి 2000 పీవీ వస్తే ఆ లెగ్ క్వాలిఫై అయినట్టు. సో అది ఆ వ్యక్తి అది తెలియక క్రౌన్ డైరెక్టర్ టైటిల్ మిస్ అయిపోయాడు సెకండ్ మంత్. అది వెంటనే చూసుకుంటే ఏదో చేసేవాళ్ళు, ఆ తర్వాత చూసుకుంటే ఏదో చేసేవాళ్ళు. అమౌంట్ చెక్ పడే రోజు వరకు చూసుకోలే, అయిపోయింది కదా అని. సో ఇలాంటి సందర్భాలు కూడా జరుగుతూ ఉంటాయి. తీరా చూస్తే ఆ వ్యక్తికి అమౌంట్ సెల్ఫ్ బిజినెస్ మీద డబ్బు వచ్చింది. ఏంటి నాకు డబ్బులు పడలేదని చూస్తే అప్పుడు గ్రౌండ్ కి వెళ్తే నాన్ క్వాలిఫై వచ్చిందండి టైటిల్. ఏ లెవెల్ కి ఎలిజిబుల్ కాలే. ఇలాంటి చాలా చాలా మనం గ్రౌండ్ వర్క్ చేసుకోకపోవడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ లో యాజ్ ఎ గ్రౌండ్ డైరెక్టర్ టైటిల్ ఉన్న పర్సన్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఈ యొక్క వర్క్ చేయలేదు కాబట్టి ఆయనకి ఆ సందర్భం వచ్చినప్పుడు ఆయన చేసుకోలేకపోయాడు. సో అందుకనే ఈ గ్రౌండ్ వర్క్ అనేది ప్రతి ఒక్కరికి కొత్తగా వచ్చిన వ్యక్తి దగ్గర నుంచి మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళకి యొక్క గ్రౌండ్ వర్క్ ని నేర్పించుకుంటూ కనుక వెళ్ళినట్లయితే అన్ని సందర్భాల్లో మంత్ ఎండింగ్ లాస్ట్ 2 days ఆ పనిలోనే ఉంటారండి. ఎందుకంటే ఇంత కష్టపడి నెలాఖరులో వచ్చేసరికి ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు మరి ఇన్కమ్ ఆగిపోయినప్పుడు లేదంటే లెవెల్ ఆగిపోయినప్పుడు ఉండే బాధ ఎంత ఉండదు. సో అలాంటివి జరగకుండా ఉండాలంటే మీరు గ్రౌండ్ వర్క్ చేయడం నేర్చుకోండి. మీరు ఒక డౌన్లైన్స్ కూర్చోబెట్టి ఈ వర్క్ నేర్పించండి. మంత్ ఎండింగ్ లో లాస్ట్ 2 days ఏ ప్రోగ్రామ్స్ పెట్టుకోవద్దు, ఇదే ప్రోగ్రామ్ పెట్టుకోండి. గ్రౌండ్ వర్క్ ప్రోగ్రామ్. గ్రౌండ్ వర్క్ మీద మాట్లాడండి. అన్ని లెక్కలను చెక్ చేసుకునేట్టు చూడండి, మీరు చేసుకోండి. ఇలా మనం లెవెల్ అచీవ్‌మెంట్ మిస్ అయిపోయే ప్రతి ఒక్కరికి కనుక లెవెల్ అచీవ్‌మెంట్ అయ్యేట్టుగా చేయగలిగితే సో ఆటోమేటిక్ గా వాళ్ళు ఇండిపెండెంట్ లీడర్ గా మారి నెక్స్ట్ మంత్ నుంచి తన టీమ్ లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ రాకోకుండా నువ్వు ఏదైతే పోయేదాన్ని తిరిగి తెచ్చావో అదే డూప్లికేషన్ జరుపుకుంటూ ఆ యొక్క టీం చాలా స్ట్రాంగ్ అవడానికి అవకాశం ఉంటుందండి. సో ఒక్కొక్క సందర్భంలో స్టార్టింగ్ లో చందు గారికి కూడా ఒక టైంలో ఇలాగే జరిగితే ఇదే సిచ్యువేషన్ నేను చేశానండి. సో అప్పటి నుంచి ప్రతిదీ ఈ పీవీ తగ్గిన ఈ రోజు కూడా నేను అన్ని టీం చెక్ చేస్తా ఉంటాను. ఎవరికైనా పీవీ తగ్గిన లెవెల్ అచీవ్‌మెంట్ కి దగ్గరకు వచ్చి ఆగిపోయిన ఇప్పటికీ కాల్ చేస్తా ఉంటాను. సో అలా చేసి అలాంటి గ్రౌండ్ వర్క్ చేశాం కాబట్టి ఈ రోజు ఇంత మంది లీడర్స్ ఇంతమంది స్ట్రాంగ్ టీం అయిందండి. ఊరికే కాలే.
సో ఎందుకు అంటే ఈ యొక్క గ్రౌండ్ వర్క్ ను బట్టే ఆ వ్యక్తి మనకి మనం ఆ వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనే విషయం అర్థమవుతుంది. సో ఆ వ్యక్తి యొక్క డెవలప్‌మెంట్ మనం కోరుకుంటున్నాం అని చెప్పి ఆ వ్యక్తికి అర్థమవుతుంది డౌన్ లైన్‌కి. అదొకటి చాలండి ఆ వ్యక్తి మనం స్ట్రాంగ్‌గా ఒక లీడర్‌గా మార్చుకోవడానికి. సో అలాంటియన్నీ కూడా ఇలాంటి టైంలో మీకు ఉపయోగపడతాయి. సో అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రౌండ్ వర్క్ మీద ఫోకస్ పెట్టండి. మేబీ అది నిన్న క్లాస్ చెప్పితే ఇంకా బాగుండేది. ఏం కాదు, నో ప్రాబ్లమ్. సో ఈరోజు చెప్పాను. అలాగే ఏదన్నా కొన్ని లెవెల్స్ అచీవ్‌మెంట్ మిస్ అయినయి ఏదన్నా ఉంటే మనకి రేపు కూడా కొన్ని కొన్ని లెవెల్ మిస్సింగ్ మాత్రమే అవకాశం ఉంటది. సో అంతేగాని రేపు మంత్ ఎండింగ్ దాకా అలవాటు చేసుకోవద్దు. మంత్ ఎండింగే. ఏదన్నా ఒకటి ఇప్పుడు ఏదైతే మిస్ అయినాయి ఇప్పుడు చెప్పిన గ్రౌండ్ వర్క్‌లో చిన్న చిన్న పీవీలు తగ్గిన వాటిని కంప్లీట్ చేసుకోవడానికి రేపు అవకాశం ఉంటది. అంతే తప్ప టోటల్‌గా నెలంతా కాదు. మనం నెల అంటే నెలే. ఎందుకంటే ఇదే అలవాటైపోయి ఇంకొక సందర్భం ఏం జరిగింది అంటే మార్చి 31 మంత్ ఎండింగ్ కదా! ఏప్రిల్ 1 ఇప్పుడు ఎవ్రీ మంత్ మనకి ఫస్ట్ తారీఖున కూడా సమ్ మిస్ అయిపోయిన వాటిని చేసుకోవచ్చు అంటున్నారని చెప్పేసి ఆ వ్యక్తి మార్చి 31 కూడా ఇలాగే మిస్ చేసుకుని ఫస్ట్ తారీఖు ఉంటది కానీ చూసి వదిలేసాడు. తీరా చూస్తే ఫస్ట్ తారీఖు బిల్లింగ్ లేదు. క్లోజ్. ఆ తర్వాత కూడా ఏం చేయడానికి లేదు. ఎందుకంటే ఫైనాన్స్ ఇయర్. ఇలాంటి సందర్భాలు కూడా కొన్ని కొన్ని ఎదురవుతాయి కాబట్టి మనం కొన్ని టైం ఏదైతే ఉందో ఆ టైం లోపే కంప్లీట్ చేసుకునే ఫండ్ టీమ్ కి మీరు కూడా దాన్నే ఫాలో అవ్వండి. ఇన్ కేస్ ఏదైనా మిస్ అయితే అప్పుడు లేదు ఇంకేదన్నా ఇంకా పీవీ పెంచుకునే అవకాశం వస్తే అప్పుడు పెంచుకోవచ్చు ఫస్ట్ తారీఖు, నో ప్రాబ్లం. ఓకే. సో ఇట్లా మనకి కొత్తగా వచ్చిన వ్యక్తి సిఎస్సి పోకుండా ఉండడానికి, అలాగే కొత్తగా వచ్చిన వ్యక్తి 5%, 8%, 8%, 12%, 16% వెళ్ళడానికి ఇలాంటి చిన్న చిన్న తక్కువ పీవీతో మిస్ అయ్యే పర్సన్స్ ని ఐడెంటిఫై చేసి గ్రౌండ్ వర్క్ చేయడం ద్వారా పీవీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే పాస్ అవుట్ రేట్స్. ఈ పాస్ అవుట్ రేట్ ని చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఒక్కొక్క సందర్భంలో పైన వ్యక్తి తనకి తెలియక పాస్ అవుట్ రేట్ వస్తుందని చెప్పి ఆ వ్యక్తికి రాలేదనుకోండి. ఎగ్జాంపుల్ ఇందాక మన అనితా గురించి చెప్పుకున్నప్పుడు 1-2 సందర్భాల్లో అయ్యింది. ఓకే. ఆ మూడో సందర్భం ఏదైతే ఉందో ఆ సందర్భంలో నీకు తెలియక కింద వ్యక్తికి వచ్చినప్పుడు నీకు కూడా వస్తుందని ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్